ఒక యథార్థ సంఘటన చెప్పుకోవాలి ఇక్కడ. 8వ తరగతి చదువుతున్న బాలిక, ఇంటి పక్కన యువకుడితో పరిచయం. ఆ వయసులో కలిగేదాన్ని ప్రేమ అంటారని ఇప్పటిదాకా ఎవరూ పేరు పెట్టలేదు అసలు. ఆ బాలిక మాత్రం అది ప్రేమ అని అనుకుంది. ఆ బంధానికి ఎంత బానిసైపోయింది అంటే 8వ తరగతికే ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేస్తారా లేదా అని గొడవ. ఆ యువకుడి తల్లిదండ్రులు ఒక మెట్టు దిగి, పోనీలేండి ఇష్టపడ్డారు కదా పెళ్లి చేద్దాం అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ తల్లిదండ్రుల్ని కాస్త పక్కకి తీసుకెళ్లిన బాలిక పేరెంట్స్, సరే పెళ్లి చేయడానికి మేము రెడీనే, కానీ పిల్ల కనీసం వయసుకి రావాలి కదా అని పద్ధతిగా చెప్పారు. యువకుడి తల్లిదండ్రులు కామ్గా వెళ్ళిపోయారు. అప్పుడు ఈ బాలిక తన ప్రేమని చిదిమేస్తారా అని వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది. గుజరాత్లో ఒక 10 ఏళ్ల బాలిక, 16 ఏళ్ల బాలుడు ఇద్దరు కలిసి పారిపోయారు. ఏంటంటే ఇన్స్టాలో ప్రేమించుకున్నారట. ఇక హైదరాబాద్ ఆల్వాల్లో కూడా ఇంతే. ఇద్దరు బాలికలు, ఇద్దరు యువకుల ట్రాప్లో పడ్డారు. వాళ్ళు ప్రేమ అనేసరికి ఇళ్ళు వదిలి వెళ్ళిపోయారు. సీసీటీవీల సాయంతో పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఈసీఐఎల్ లాడ్జ్లో దొరికారు. ఇక లేటెస్ట్గా 10th క్లాస్ బాలిక కన్న తల్లినే సుత్తితో కొట్టి చంపేసింది. కారణం, ఈ వయసులో ప్రేమేంటి అని అదుపులో పెట్టే ప్రయత్నం చేసినందుకు. ఏంటి, పెంపకంలో లోపమా? పిల్లని పేరెంట్స్ అర్థం చేసుకోవడంలో వస్తున్న గ్యాపా? జీవితాల్లోకి చొచ్చుకొచ్చిన సోషల్ మీడియానా? బహుశా పెంపకంలో పొరపాట్లే పెద్దయ్యాక వాళ్ళని వైలెంట్గా తయారు చేసేస్తున్నాయా? వివాహానికి ముందు బంధాలు, వివాహేతర సంబంధాలు, అలాంటి బంధం కోసం కట్టుకున్న వాళ్ళని, కన్నవాళ్ళని కూడా చంపేస్తున్నారు. దీనంతటికీ కారణం ఏంటి? మానసిక విశ్లేషకులు ఏం చెప్తున్నారు? ఆ డీటెయిల్స్ చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. హైపర్ కనెక్టెడ్ వరల్డ్. ఎలాంటి సమాచారమైనా, ఏం కావాలన్నా క్షణాల్లో కళ్ళ ముందుకు తెచ్చిపెట్టే ప్రపంచాన్ని హైపర్ కనెక్టెడ్ వరల్డ్ అంటారు. అన్నీ ఉంటాయి ఇందులో, పక్కనే అందరూ ఉంటారు, కానీ డిజిటల్ ఒంటరితనంతో బతుకుతూ ఉంటారు. ప్రస్తుతం పిల్లలు బతుకుతున్నది ఈ ప్రపంచంలోనే. ఈ డిజిటల్ ఒంటరితనం ఎంత ప్రమాదం అంటే, జీడిమెట్లలో ఒక 10th క్లాస్ బాలిక ఏకంగా తన తల్లినే హత్య చేసింది. ఇన్స్టాలో పరిచయమైన యువకుడితో తిరగద్దు అన్నందుకు చంపేసింది. దీనంగా కూర్చుందా, లేక ప్లాన్ సక్సెస్ అయింది అనే ఆనందంలో ఉందా? 10వ తరగతికే ఎంతటి ప్లాన్ చేసింది బాలిక. తల్లి మెడకి చున్నీ బిగించి నేల మీద పడిపోయేలా చేసింది. అప్పటికే తను ప్రేమించిన యువకుడిని రెడీగా పెట్టింది. పేరు శివ. ఈ శివ తోడుగా తన 18 ఏళ్ల తమ్ముడిని తెచ్చుకున్నాడు. బాలిక చున్నీతో తల్లిని కింద పడేగానే శివ అతని తమ్ముడు ఏమాత్రం లేట్ చేయకుండా మీద పడి గొంతు నులిమారు. ఆమె చనిపోయింది అని నిర్ధారించుకున్నాక వెళ్లిపోయారు. కానీ తన తల్లి ఇంకా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోందని గమనించిన ఆ 10వ తరగతి కూతురు మళ్లీ ప్రియుడిని పిలిపించింది. ఈసారి శివ అతని తమ్ముడు ముఖంపై దుప్పటి వేసి అదిమి పట్టుకున్నారు. ఆ కూతురు సుత్తితో ముఖం, ముక్కు, చెవులపై దారుణంగా కొట్టింది. ప్రాణం పోయిందని తెలిసిన తరువాత కూడా శివ తమ్ముడు కత్తితో గొంతు కోశాడు. వినడానికే భయంగా ఉంది కదా. దీనంతటికీ కారణం సోషల్ మీడియా. జీడిమెట్లలో 10వ తరగతి చదువుతున్న అమ్మాయి, ఎక్కడో నల్గొండ జిల్లా కట్టంగూర్లో ఉన్న యువకుడు. ఇద్దరికి జస్ట్ 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైంది. అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పింది. 10వ తరగతికి ప్రేమేంటి అని తల్లి గట్టిగా మందలించింది. కాని ఆ కూతురు మాట వినలేదు. శివతో బతుకుతానంటూ ఇంట్లోంచి వెళ్లిపోయింది. 5 రోజుల తర్వాత ఇద్దరిని పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరి దారిన వాళ్ళని పంపించేశారు పోలీసులు. సో తన ఇన్స్టా ప్రేమకి తల్లే అడ్డొస్తోందని భావించి ప్లాన్ చేసి మరీ ఇలా మర్డర్ చేసింది. ఫుల్ ఏడవడం మ్యామ్. నేను మా పెద్దమ్మ, కానీ మా అక్కకి ఏడుపు రావట్లేదు అసలు. ఇదేమి క్షణికావేశంతో చేసిన హత్య కాదు, అడ్డు తొలగించుకోవడానికి కావాలని చేసిన హత్య. ఆ తరువాత జరిగే పరిణామాలు బాగా తెలిసిన తరువాతే చేసిన హత్య ఇది.
ఓవర్ బేరింగ్ మదర్స్ అంటాం. సో టూ మచ్ కంట్రోల్ కానీ, తిట్టడం కానీ, టూ మచ్ పనిష్మెంట్ కానీ, అర్థం చేసుకోకపోవడం కానీ, అలా ఉన్నప్పుడు కూడా ఇలా రివెంజ్, ఫ్రస్ట్రేషన్ అనేది ఫిల్అప్ అయిపోయి ఇలాంటివి కమిట్ చేస్తుంటారు. నెక్స్ట్ ఇంపల్స్ కంట్రోల్. నాకైతే ఇది ఇంపల్స్ కంట్రోల్ అనుకోను, ఎందుకంటే క్షణికావేశంలో కోపం వచ్చి చేయడం సో ఇంపల్స్ కంట్రోల్ అంటే. బట్ ఇది గొప్పగా ప్లాన్ చేసి ఒక మోడస్ ఆపరెండితో చేశారంటే, ఒక ప్లాన్ ప్రకారం చేశారంటే డెఫినెట్లీ ఇది ఎమోషన్స్ కంట్రోల్ పోవడం వల్ల కాదు, బట్ ఇట్ ఆల్సో మైట్ బి ద రీజన్. మానవ సంబంధాలపై సోషల్ మీడియా చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్ని కావు. చిన్నతనంలోనే ఒంటరితనానికి అలవాటు చేస్తోంది. వాళ్ళు పెద్దయ్యాక ఎంత వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నారంటే చంపడానికి వెనకాడటం లేదు. సోషల్ మీడియాతో పాటు కుటుంబంలో మారిన పరిస్థితులు కూడా ఇందుకు కారణం. ఒక విధంగా బిజీ అనే పదం జీవితాల్లోకి చొచ్చుకొచ్చినప్పటి నుంచి బంధాలు తెగిపోవటం ఆరంభమైంది. చదువు, ఆ తర్వాత సంపాదన, వీటిపైనే ఫోకస్ పెరిగేసరికి ఆ కాస్త మానవ సంబంధాలు కూడా కనిపించకుండా పోతున్నాయి. కుటుంబం మొత్తం ఒకే ఇంట్లో ఉంటున్నా సరే మనుషుల మధ్య మానసిక దూరం పెరిగింది. పేరెంట్స్ పిల్లల మధ్య గ్యాప్ ఎక్కువైంది. అడ్జస్ట్మెంట్ అనే పదమే మాయమైపోయింది. అసహనం వచ్చి చేరింది. ఎంతైనా సమాజంలో పేదరికం తగ్గుతోంది కదా. విలాసాలు, వెస్ట్రన్ కల్చర్ కి అలవాటు పడుతున్నారు. ఇదే నేరాలకు కారణమవుతోంది. ఒక అమ్మాయి కేస్ స్టడీ ఇది. తండ్రి చాలా స్ట్రిక్ట్గా పెంచాడు తన కూతుర్ని. చదువు, దుస్తులు, స్నేహితుల్లో కూడా తండ్రి మాటే నెగ్గింది. ఓ రోజు కలీగ్ని తీసుకొచ్చి ప్రేమించాను అంటూ పెళ్లి చేసుకుంది. 2 ఏళ్ల తర్వాత ఆ కూతురు విడాకులు తీసుకుంది. తండ్రి పెంపకమే కరెక్టేమో అని కొందరు, ఆ అమ్మాయి ఒకే ఒక్క సొంత నిర్ణయం తీసుకున్నందుకు ఇలా జరిగిందేంటి అని ఇంకొందరు. బట్ ఒక సైకాలజిస్ట్ మాత్రం ఆ అబ్బాయి పట్ల ఆమె సెలెక్షన్ ఆమె చాయిస్ కాదు, అదొక రియాక్షన్ అన్నారు. తండ్రిపై ప్రతీకారంగా ఒక ధిక్కరింపుగా తీసుకున్న నిర్ణయం అది అన్నారు ఆ సైకాలజిస్ట్. స్నేహితుల్ని ఎంచుకునే హక్కు కూతురికి ఇచ్చుంటే, ఆ ఎంపికలో తప్పు జరిగితే దాన్ని దిద్దుకునే అవకాశం కల్పించి ఉంటే ఏది నచ్చుతుందో, ఎవరు నచ్చుతారో తెలిసుండేది ఆ అమ్మాయికి, ఆ తండ్రికి కూడా. అన్నేళ్ళు తండ్రి అదుపాజ్ఞల్లో ఉండి అబ్బాయి నచ్చగానే తనకి సరైన జోడీనే అని ముందుకెళ్ళిపోయింది, నష్టపోయింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న భర్తలను చంపుతున్న భార్యలు అనే దారుణాలకి కారణాలు ఇవి కావా? మనిషి మెదళ్లను, బుద్ధిని నడిపిస్తున్నది శృంగార సంబంధాలేనా? జరుగుతున్న నేరాలు, ఘోరాలు చూస్తుంటే ఇదే అనుమానం కలుగుతోంది. ఆర్టికల్ 497 రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఇకపై వివాహేతర సంబంధం నేరం కాదని చెప్పినందుకు ఓ వివాహిత భర్తకు తెలిసినా నిర్భయంగా తన ప్రియుడితో బంధాన్ని కొనసాగించింది. కూతురికి కాబోయే భర్తతో పారిపోయింది ఓ తల్లి. వరుసకు అన్నయ్యతో అదే ఘోరానికి తెగబడింది మరో ఇల్లాలు. తల్లితో వివాహేతర సంబంధంలో ఉంటూ కూతురు లాంటి అమ్మాయిపై అత్యాచారానికి తెగబడి హతమయ్యాడు కానిస్టేబుల్. ఇక ఈ మధ్య అయితే పెళ్లి చేసుకుని మరీ భర్తలను చంపేస్తున్నారు ప్రేమించిన ప్రియుడి కోసం. పైకి భర్తలను చంపుతున్న భార్యలు అనే వార్తలనే వింటున్నాం గానీ దాని వెనుక కారణాలను అన్వేషించడం లేదెవరు. ఏదైనా సరే వాళ్ళు అనుకున్న ఒక సంబంధం, అది ప్రేమ కావచ్చు, పెళ్లి కావచ్చు, వివాహేతర సంబంధం కావచ్చు, లేదా ఇతర కులంలో పెళ్లి చేసుకున్నారన్న కారణాలు కావచ్చు, పరువు హత్యలు కావచ్చు, ఏమైనా సరే ఇక్కడికి వచ్చేటప్పటికి మనిషిని అంతమొందించడమే దానికి చేయగలిగే ఒక తుది నిర్ణయం అనేది మారిపోతుంది. అది చాలా 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 కలతకు లోన్ చేస్తున్న పరిణామం. మేఘాలయ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయింది. భర్తను హనీమూన్కి తీసుకువెళ్లి మరీ హత్య చేయించింది. అంత ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోవడం ఎందుకు, అన్యాయంగా అతన్ని చంపడం ఎందుకు అనుకుంటారంతా. అదీ నిజమే అనుకోండి. కాకపోతే పెళ్లికి ముందు పెద్ద ఎపిసోడ్ నడిచింది సోనం ఇంట్లో. రాజ్ అనే వ్యక్తిని చూపించి అతన్నే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది. అయినా సరే ఆ తల్లిదండ్రులు వినలేదు. ఒకవేళ బలవంతంగా పెళ్లి చేస్తే కట్టుకున్నోడని కూడా చూడకుండా చంపేస్తానని బెదిరించింది. అయినా సరే ఒట్టి బెదిరింపులేలే, అలా చెయ్యదనుకుని పెళ్లి చేశారు. తీరా పెళ్లయ్యాక తాననుకున్నదే చేసింది. పెద్దగా గమనించంగానే బాధ్యత, ప్రేమ, మమకారం పేరుతో కుటుంబాల్లో ఓ నిరంకుశత్వం అమలవుతూ ఉంటుంది. తల్లి గాని తండ్రి గాని చాలా బాధ్యతతో ఉంటారు, ప్రేమ చూపిస్తారు, మమకారంతో వ్యవహరిస్తుంటారు. కానీ పిల్లలకు మాత్రం తమనెవరో కట్టిపడేస్తున్నారని ఫీల్ అవుతుంటారు. చివరికి భార్యాభర్తల రిలేషన్స్లో కూడా ఇదే జరుగుతుంటుంది. ఆమె నా భార్య అని భర్త ఎంత హక్కుగా అనుకున్నా సరే, తాను నా భర్త అని భార్య ఎంత ప్రేమించినా సరే, ఇద్దరికీ ఒక ప్రైవసీ అంటూ ఉండాలంటారు. ఇద్దరికీ ఒక ప్రైవేట్ స్పేస్ అనేది ఉండి తీరాలనేది సైకాలజిస్టులు చెప్పే మాట. అది మిస్ అవుతోంది నేటి సమాజంలో.
చాలామంది తాము పిల్లలతో లేదా భాగస్వామితో స్నేహంగా, ప్రేమగా, బాధ్యతగా ఉంటున్నామనే అనుకుంటారు. కానీ కుటుంబంలో చర్చాపూరిత వాతావరణమే కనిపించదు. అంటే ఒకరు నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్, ఇక ఎవరు డిస్కస్ చేయడానికి కూడా వీల్లేదు. ఇలాంటి తీరు మానవ సంబంధాలను దెబ్బతీస్తుంటుంది. సోనం చేసింది ఖచ్చితంగా తప్పే, కానీ ఆమె తన భావాలను నిర్భయంగానే చెప్పింది. తనకు ఏది ఇష్టమో ఏది నచ్చదో చెప్పేసింది కూడా. అయినా సరే ఆమె మాటను కాదని పెళ్లి చేసింది ఆ కుటుంబం. అండ్ అన్నిటికన్నా ముఖ్యము భయం లేకపోవడం. నేను ఇది చేసి నేను జారుకోవచ్చు, నాకేం పనిష్మెంట్ దొరకదు, నేను ఎలాగో ఒకలాగా ఈ సిచ్యువేషన్ మ్యానిపులేట్ చేసి బయటపడతాను అని ఒక ధైర్యం ఎవరికి ఉంటుందో అలాంటి వాళ్ళకు కూడా క్రైమ్ చేసే అవకాశం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో క్రైమ్ చేసిన వాళ్ళది ఒక రకమైన పర్సనాలిటీ అని అనుకోవడానికి లేదు, ఎన్నో రకాల పర్సనాలిటీల వల్ల రావచ్చు. ఇంట్లో గదుల మధ్య గోడలున్నట్టే భార్య, భర్త, పిల్లల మధ్య కూడా గోడలుంటాయని మర్చిపోవద్దు. మానసిక శక్తితో నిర్మించిన గోడలవి. అందుకే అవకాశం దొరికినప్పుడు చిన్న చిన్న విషయాలే పెద్ద సమస్యలుగా మారుతుంటాయి. మోనోగమి అనే ఒక పదం ఉంది. దీని అర్థం ఒకరికి ఒకే భాగస్వామి అని. నేటి సమాజంలో ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారా అందరూ? తేజేశ్వర్, ఐశ్వర్యం చూసినా, కొన్ని వివాహితర సంబంధాలు చూసినా ఈ సమయంలో ఈ ప్రశ్న అడగడం సబబే అనిపిస్తూ ఉంటుంది. ఒకరికి ఒకే భాగస్వామి అనే విధానమే ఉత్తమమైంది అని ఏనాడో నిర్ణయం చేసింది మన సమాజం. బట్ మోనోగమి ఉత్తమ విధానమని మనుషులు ఎంచుకోలేదట. అవసరం కాబట్టి ఆనాడు ఆ విధానాన్ని ఎంచుకున్నారట. ఏంటి దీని అర్థం అంటే, ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి మనుషులు తమకు తెలియకుండానే మరో భాగస్వామిని వెతుక్కుంటున్నారు అనేది ఒక రీసెర్చ్ పాయింట్. ప్రస్తుతం వివాహితర సంబంధానికి కారణాలు కూడా ఇవే అంటున్నారు. బరువైన పదబంధాల్లోకెల్లా బరువైనది మానవ సంబంధాలు అంటాడు రచయిత. దాన్నెలా నిర్వచించాలో, ఆ బంధం ఎప్పుడెలా మారుతుందో చెప్పలేని పరిస్థితి కాబట్టి అలా అన్నాడేమో బహుశా. ఎందుకంటే సోషల్ రిలేషన్స్ మారుతున్నప్పుడు హ్యూమన్ రిలేషన్స్ కూడా మారతాయి అనే సూత్రం ఉంది మన సొసైటీలో. ఉదాహరణకి ఐశ్వర్య కారణంగా జరిగిన తేజేశ్వర్ మర్డర్. ఈ ఎపిసోడ్లో ఎన్నెన్నో ట్విస్టులు బయటపడుతున్నాయి. ఇప్పటికీ ఒక కన్క్లూజన్ కు రాలేదు మ్యాటర్. నెల తెరక్క ముందే ఎందుకని తేజేశ్వర్ను చంపించింది అంటే చాలా కారణాలున్నాయి. లోగుట్టు వీడని కారణాలు కూడా ఉన్నాయి. ఐశ్వర్యకు అప్పటికే పెళ్లైన బ్యాంకు మేనేజర్ తిరుమల రావుకు సంబంధం ఉందంటున్నారు. అదే తిరుమల రావుకు ఐశ్వర్య తల్లితో కూడా ఓ రిలేషన్ ఉందనే ప్రచారం ఉంది. పెళ్లైనా సరే ఐశ్వర్యను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు తిరుమల రావు? పెళ్లిడికొచ్చిన కూతురున్నా సరే ఐశ్వర్య తల్లి తిరుమల రావుతో ఎందుకని రిలేషన్లో ఉందంటున్నారు? అంటే ఒకరికి ఒకే భాగస్వామి అనే కట్టుబాటును సమాజం తెంపేస్తోందనేగా అర్థం. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారుతున్నప్పుడు, సోషల్ రిలేషన్స్ ను బట్టి హ్యూమన్ రిలేషన్స్ లోనూ మార్పులు వస్తున్నప్పుడు ఇదిగో ఇలాంటివే జరుగుతుంటాయంటున్నారు మానసిక తత్వవేత్తలు. ఇంట్లో ప్రేమాభిమానాలు దొరికినప్పుడు వాళ్ళు బయట వాటి కోసం వెతికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇంట్లో ప్రేమాభిమానాలు తగ్గినప్పుడు వాటి కోసం పిల్లలు బయట వెతుకుతూ ఉంటారు. ఎస్పెషల్లీ టీనేజ్లో రేషనల్గా ఆలోచించడానికి కావాల్సిన ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది పెద్దగా అభివృద్ధి చెందదు. సో ఎమోషన్స్ మీద ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అందుకనే ప్రేమ అనే ఒక ఇంటెన్స్ ఎమోషన్ అనేది చాలా సీరియస్గా, సివియర్గా ఉంటుంది. అది నిజమని నమ్ముతారు. ఆ ప్రేమను నిజమని నమ్ముతారు. మీరు ఎంత చెప్పినా కానీ వాళ్ళు ఒప్పుకోరు. అది ప్రేమ కాదు, అట్రాక్షన్ అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే అక్కడ వాళ్లకు ఆలోచించేంత లాజికల్ బ్రెయిన్ ఇంకా డెవలప్ కావలేదు. అంటే కావాల్సింది డెవలప్ కాలేదు. ఈ నేపథ్యంలోనే తేజశ్రీ తన ప్రేమకు అడ్డు చెప్పిందని చెప్పేసి తల్లిని అడ్డు తొలగించుకుంది, ప్రియుడు అతని తమ్ముడితో కలిసి. ఇదే సందర్భంలో ఉత్తరప్రదేశ్లో జరిగిన మరో దారుణం చెప్పుకోవాలి. ప్రియుడితో హనీమూన్కు వెళ్లేందుకు ఏకంగా కన్నబిడ్డల్నే చంపిందో తల్లి. ఆ పిల్లల్లో ఒకరికి 7 ఏళ్ల వయసు, మరొకరిది 5 ఏళ్ల వయసు. ఉద్యోగరీత్యా భర్త చండీగఢ్లో ఉంటుండటంతో స్థానికంగా ఉంటున్న ఓ యువకుడితో సంబంధం ఏర్పడింది. అందుకు పిల్లలు అడ్డొస్తున్నారని విషం పెట్టి చంపింది. బీహార్లోనూ ఇలాంటి దారుణమే జరిగింది. తన తల్లి మరొకరితో ఉండడాన్ని సహించలేని కుమారుడు దాన్ని వ్యతిరేకించాడు. అంతే, ఆ ప్రియుడితో కలిసి కన్న బిడ్డాని కూడా చూడకుండా చనిపోయేంత వరకు కొట్టింది. తర్వాత చెట్ల పొదల్లో పడేసి కాల్చేసింది. ఏదేమైనా మానవత్వానికి మచ్చ తెచ్చే సంఘటనలు ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా మైలవరంలో ఓ తండ్రి తన 2 పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని నాటకమాడాడు. ఎందుకు చేశావు ఈ పని అని అడిగితే భార్యపై అనుమానంతో అంట. ఆ పిల్లలు తనకు పుట్టలేదనే అనుమానంతో 3 నెలల నుంచి ప్లాన్ చేశాడు. సంపాదన కోసం భార్య బహ్రెయిన్కు వెళ్లిన తర్వాత ప్లాన్ అమలు చేశాడు. ఏదేమైనా నేరం ఎలా చెయ్యాలో
చేస్తే ఎలా దొరకకుండా ఉంటామో సోషల్ మీడియా నేర్పిస్తోంది. ఈ మధ్య ఓటీటీలో వస్తున్న సిరీస్లు కూడా మనుషులను మృగాలుగా చేస్తున్నాయి. అయినా సరే వాటిని కట్టడి చేసే మార్గం కనిపించడం లేదు. సోషల్ మీడియా నుంచి మనుషులను దూరం చేయడం ఎలాగూ కుదరదు. ఎందుకంటే వాటి ద్వారా ఎంత చెడు జరుగుతోందో అంతే స్థాయిలో మంచి కూడా జరుగుతోంది. సో చేయాల్సిందల్లా సోషల్ మీడియాలో వస్తున్న వికృతాలను అరికట్టడమే. తలుచుకుంటే ఇది సాధ్యమే, కానీ ఎవరూ చేయడం లేదా పని. సోషల్ మీడియా కారణంగా మానవ సంబంధాలు దెబ్బతింటున్నా చూస్తూ ఉన్నారే తప్ప పిల్లి మెడలో గంట కట్టే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. ఫైనల్గా వివాహేతర సంబంధాలు, వాటి కారణంగా జరిగిన హత్యలకు ప్రధాన కారణం సోషల్ మీడియా పరిచయాలే అవుతున్నాయి. అంటే మనిషి సృష్టించిన టెక్నాలజీ మనిషినే శాసిస్తోంది. ఎక్కడ ఆత్మీయ పలకరింపులు లేవు. వారించాల్సిన తల్లిదండ్రులే పిల్లలకు మొబైల్స్ అలవాటు చేస్తున్నారు. సో జీవితాల్లోకి చొచ్చుకొచ్చేసిన సోషల్ మీడియా, పెత్తనం చెలాయిస్తున్న టెక్నాలజీ, ఎలా ఉండకూడదో నేర్పిస్తున్న ఓటీటీలు, సిరీస్లు, ఇవన్నీ మానవ సంబంధాలని మరింత దిగజారుస్తున్నాయి అనేది నిపుణుల మాట. మీరేమంటారు? ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.